సో ఇప్పుడు ఇంకా అయితే నెక్స్ట్ మీ మనోడితో మరో ఇప్పుడు లాంచ్ ఆల్రెడీ అవుతున్నారు, త్వరలో ఆయన పిక్చర్ లో మన ముందుకు రాబోతున్నారు. కాకపోతే ఆయన ఇంట్రెస్ట్ తో పాటు మీ ఇంట్రెస్ట్ కూడా అది ఖచ్చితంగా లాంచ్ చేయాలి ఇండస్ట్రీకి అని చెప్పి. కానీ వాడు ఉత్సాహంగా వాడిని చూసే సినిమా వచ్చారు. సరే ఉత్సాహాన్ని కట్ చేయడం ఇష్టం. ఆ నిర్మాత నా దగ్గరికి వచ్చారు, డైరెక్టర్. సరే నేను అడ్డు చెప్పను, మీరు ఏమనుకున్నారు అది చేయండి, తీసి చూపించండి, నేను దాంట్లో చెప్తా. అప్పుడు ఏమన్నా సజెషన్స్ ఇచ్చి రీషూట్ అంటే రీషూట్. ఒకవేళ మనం ఎక్కువ కమిట్ అవ్వకూడదు అంటే ఆయన అన్నాడు కదా అంటారు. వాళ్ళు ఏం చేస్తారు చూడాలి. వెయిటింగ్ మీరు ఆల్రెడీ స్క్రిప్ట్ చూసారు అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే మీ మనోడిని రోజు మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు, ఎప్పుడైనా షూట్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎప్పుడైనా షూటింగ్ కి ఎప్పుడైనా వెళ్ళారా? ఫస్ట్ లో వెళ్ళారు. మీకు ఎలా అనిపించింది మీ మనోడు యాక్టింగ్ కానివ్వండి లేకపోతే ఆయన స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు? బాగున్నాడు. వీళ్ళు చూసా ఏం చేస్తున్నారు వాళ్ళు భయపడతారు కదా మనకి చెప్పడానికి. అవును, వాళ్ళు భయపడుతున్నారు తెలిసిపోయింది. తెలిసి వదిలే సినిమా చూస్తాను. అంటే ఈ సెట్లోకి వెళ్ళాను, ఎవరన్నా ఏమనుకుంటారు అన్నీ తెలుసు అనుకుంటారు. ముందు నాకెంత తెలుసు అనేది పక్కన పెట్టండి, ముందు వాళ్ళు తెలుసు అనుకుంటారు. లేకపోతే 366 సినిమాలంటే ఇన్ని సినిమాలు తీసిన అనుభవం మీ చేతిలో ఉండి ఇన్ని హిట్స్ ఇచ్చిన ఘనత మీ సొంతం అయితే తెలుసు తెలీదు అన్న క్వశ్చనే ఉంది సార్. ఖచ్చితంగా అన్నీ తెలుసు మీకు, అటు క్లాస్ ఆడియన్స్ని ఇటు మాస్ ఆడియన్స్ని అందరినీ కూడా మీరు ఉరూతులోగించారు. అలాంటప్పుడు ఇంకా మీకు తెలుసు తెలీదు అన్న మాట ఏముంది, ప్రతిదీ మీకు తెలుసు. ఎగ్జాంపుల్ ఈనాడు సినిమా, ఈనాడు కృష్ణ గారు ఈనాడు, అది ఒరిజినల్ మలయాళం. అందులో అన్ని చాలా మలయాళం చాలా పొడి పొడిగా ఉంటాయి. అవును, మాటలు మేము 14 పేజీలు రాసాం. 14 పేజీలు చదవన్నాడు కృష్ణ గారు, చేద్దాం అని బెజవాడ వెళ్ళి విజయవాడ షూటింగ్ అక్కడ భయంకరం జనం అప్పుడు. సార్ ఒక చిన్న మాట, ఎంతో మంది హీరోలకి మీరు కథలు ఇచ్చారు, ఎంతో మంది డైరెక్టర్స్ తోటి వర్క్ చేశారు, అండ్ మీరు డైరెక్షన్ ఎన్ని మూవీస్ చేశారు? 9-10. అంటే మీరు కేవలం టైం లేక మాత్రమే ఆ డైరెక్షన్ వైపు ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారా? కానీ మంచి ప్రజారాజ్యం అంటే పాలిటిక్స్ వాటి మీద మాకు ఎక్కువ అమ్మకాలు ఉండేది. ప్రజలకి మోసం చేసి వాళ్ళు మీద సినిమాలు చేయాలి. అండ్ శారద గారు మా సినిమాలో బాగా ప్రముఖంగా వస్తుంది. అప్పుడు ఆవిడ స్టార్డమ్ చూస్తారు కదా, అవును, శారద గారి మీద ఏమన్నా కథ చెప్పండి అంటే చెప్పేవాడు. మీ అభిమాన హీరో ఎవరు సార్? చిక్కు ప్రశ్న అది. కానీ ఖైదీ రాసినప్పుడు అండి చిరంజీవి గారు, ఆ తర్వాత ఆయన వల్ల మాకు ఇంద్ర అలాంటి సినిమాలు అంత స్టార్ మెగాస్టార్ ఆయన సైరా నరసింహారెడ్డి అది రాదు. కానీ అదేంటంటే ఆ వ్యక్తి పేరు బాగా తెలిసి ఉండాలి. ఉన్నే సైరా నరసింహారెడ్డి సైరా అంతవరకే తెలుసు జనానికి. ఇంకా బాగా ఆడింది, బాగుండు అనుకున్నాం, ఆడింది ఇంకా. అండ్ మరి అలా చూసుకుంటే నరసింహనాయుడు కూడా చాలా బాగా ఆడింది, అద్భుతమైన సినిమా అది కూడా. మరి అంటే జనరల్గా మీరు స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఆ హీరోను ఊహించుకుంటూ ఈ హీరోకి ఇలానే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ మైండ్లో పెట్టుకుని రాసుకుంటూ ఉంటారా? ఓకే, అంతే. ఇప్పుడు అట్లా ఎంఎస్ రాదమ్మా, ఎంఎస్ రాజ్ సినిమాలు మనసంతా నువ్వే, వర్షం తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఎంత మంచి సినిమాలు సార్ అసలు. ఒక్కడు అన్ని ఒకటే టైంలో దగ్గరగా వచ్చాయి, అన్ని కూడా సూపర్ హిట్స్ మూవీస్.
సార్ మీరు అసలు ఎన్నో మూవీస్ చేశారు కదా, ఎన్నో మూవీస్ చేశారు, ఎన్నో కథలు ఇచ్చారు. కానీ మీరు ఇచ్చిన మూవీస్ అన్నిట్లో కూడా ఎలాగో ఫేవరెట్ హీరో ఎవరు అంటే మీరు ఖచ్చితంగా నాకు చెప్పలేదు. చిక్కు ప్రశ్న అని వదిలేశారు. కనీసం మీరు చేసిన మూవీస్ అన్నిట్లో ఎక్కువ రాసింది మేము కృష్ణ గారికి, చిరంజీవి గారికి. ఓకే, మరి కృష్ణ గారికి, చిరంజీవి గారికి. కానీ వీళ్ళిద్దరిలో ప్రతి ఒక్కరికి మనసులో ఒక ఫేవరెట్ అనే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంటే నాకు ప్రాణం అన్నట్టు. ఇప్పుడు మీరే చెప్పారు ఎన్టీఆర్ గారు అంటే మీ బ్రదర్ కి చాలా ఇష్టం అని చెప్పేసి. అలాగే మీకు ఇష్టమైన హీరో సోహన్ బాబు ఉన్నాడు. సోహన్ బాబు సినిమా మేము డైరెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి చాలా మూవీస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో రిలీజ్ అయ్యాయి. ఏ మూవీ రిలీజ్ చేసినా కానీ పాన్ ఇండియా మూవీసే అని చెప్పేసి అంటున్నారు. సో వాటి గురించి ఎందుకు అవి పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? పాన్ ఇండియా అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇది వరకు వైభవం మళ్ళీ రాదమ్మా. థియేటరు, జనం కొట్టుకోవటం, ఓ చెమటలు పట్టుకోవటం. నేను నేలలో ఉండి చూసా. నేల టికెట్ కూడా వెళ్ళారా మీరు? ఎన్టీ రామారావు సినిమా ఏదో మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్, అక్కడే వస్తుండేవారు. అబ్బా, అంతే నేల. ఆ తర్వాత నాకు అదొకటి చెప్పాలి. నేల టికెట్లు సతీసుతో ఏదో సినిమా చూస్తున్నాను. చూస్తుంటే మా ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చినాయి, పేపర్లో పడాయి ఆ రోజుల్లో, తెలుసా? 10th క్లాస్. అది మా వీరంకిలాకు, మా ఊరు బేడూరు. చంద్రమోహన్ మా ఊళ్ళో చదివాడు నాతో పాటు. చంద్రమోహన్ గారా? ఇద్దరు బెంచిపేటలు. ముందు ముందు మీరు పాన్ ఇండియా మూవీస్ కి వేటికైనా మళ్ళీ మీరు స్క్రిప్ట్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా మీకు? అలా చేయొచ్చు. చేయాలంటే ప్రొడ్యూసరు ఉండాలి. నాకు ఎంఎస్ రాజు మంచి ప్రొడ్యూసరు. ఎంఎస్ రాజు గారు అంటే మీరు మనసంతా నువ్వే ఇవన్నీ తీశారు కదా ఎంఎస్ రాజు గారితో. సార్, మనసంతా నువ్వే సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మనసంతా నువ్వే సినిమా హీరో ఉదయ్ కిరణ్ గారితో మీకు మంచి అనుబంధం ఉందా? ఎలా? అతని సినిమాలని మేమే, ఉదయ్ కిరణ్ సినిమాలు అతను ఆత్మహత్య చేసుకునే వరకు అన్నీ మేమే. అది అసలు ఎలా ఉండేవారు సార్ ఉదయ్ కిరణ్ గారు? ఎలా ఉండేవారు? చాలా బాగుండేవాడు. నేనే కష్టం ప్రొడ్యూసర్ ఏం రత్నం అడ్వాన్స్ తీసుకొచ్చాడు. తీసుకోవాలంటే అమ్మో అంటే భయం. అలా ఉండేది అతనికి. ఎందుకు సార్ భయం? ఎందుకు? ఏంటో అంటే ఆ భయమే అతన్ని చంపేసింది. తర్వాత అనుకున్నా అంత అది వంశపారంపర్యంగా. అంటే ఏమై ఉంటుంది సార్ ఉదయ్ కిరణ్ గారు అలా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళ కుటుంబంలో ఎవరో చెప్పారు, వాళ్ళ ఫాదర్ ఎవరు అట్లా కాశీకి వెళ్ళి అది గంగలో అయ్యింది వాస్తవాలు మనకు తెలియదు, చెప్పుడు మాటలు. కానీ మీరు మనసంతా నువ్వే అతని మూవీస్ అన్ని కూడా మీరే ఇచ్చారు కథలు అని చెప్తున్నారు కదా. మీతో అతను ఉండే విధానం కానివ్వండి, లేకపోతే చాలా బాగుండు అస్సలు. నీ స్నేహం. శ్రీరామ్ చేశారు మీరు అతనితో, శ్రీరామ్ మూవీ చేశారు. శ్రీరామ్ కి అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ నీ స్నేహం అండ్ మనసంతా నువ్వే ఎన్నో సినిమాలు మీరు ఇచ్చినవి. ప్రతి కథ కూడా అతనికి ఎంతో మంచి విజయాన్ని ఇచ్చింది. సో మీతో చెప్తూ ఉండేవారా, మీతో వర్క్ చేసిన ప్రతిసారి కూడా నాకు మంచి హిట్స్ పడుతున్నాయని చెప్పేసి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.